మీరెంత ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే సాటర్డేదనమాట. ఇంట్లో పూజ చేసుకొని మా పాపకైతే బోర్డ్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అనమాట 10th. అయితే హనుమాన్ గుడికి కూడా తీసుకెళ్ళి అక్కడ దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ ఉందండి మార్నింగే. అక్కడ టైం అయిపోతుందేమో కంగారుగా వెళ్ళాం, కానీ టైం అయితే అవ్వలేదు. ఎంతమంది జనం ఉన్నారో నిజంగానే ఇలా ఉంటారని నాకు అసలు తెలియదు. మా వారొక్కరే వెళ్తారు అనుకున్నాను, కానీ ఇద్దరం వెళ్దాం అనేటప్పటికి ఇద్దరం బయలుదేరాం. అందరు పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారండి. ప్రతి పిల్లలకిను వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో తెలియదు, కానీ బయట ఉన్న తల్లిదండ్రులు మాత్రం చాలా టెన్షన్ అవుతున్నారు. ఫస్ట్ డే అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట. ఆ ఇంగ్లీష్ వీళ్ళ సారు వీళ్ళంతా ఉన్నారు, ఇంగ్లీష్ చెప్పిన సారు. అలా చిన్న వీడియో అయితే తీసాను, వదిలేసి 10:30కి మేము రిటర్న్ అయిపోయాం అనమాట. రిటర్న్ అయ్యి ఉదయం మార్నింగ్ నేనైతే టిఫిన్ చేయలేదు. ఇంకా మా వారేమో బయట తినేద్దాం అని చెప్పేసి నేను మా వారు మాత్రం బయట తిన్నాము. పిల్లలకి మార్నింగే టిఫిన్ ఇంట్లో పెట్టాను. తినేసాక మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంట్లో పనులు చేసుకుని మళ్ళీ 1 గంటకి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. స్కూల్లో ఏమో టైం అవ్వకముందే వెళ్ళిపోయామన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాం, ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటికీ పాపని చూడడానికి అవుతుంది, తన ఎక్స్ప్రెషన్స్ చూడాలి అని చెప్పి వీడియో తెద్దామని చెప్పేసి ముందుగా వెళ్ళిపోయాను. వెళ్ళి కాసేపు అక్కడ పార్క్ ఉంటే పార్కులో కూర్చున్నాం. మా పాప క్లాస్మేట్స్ అందరూ వస్తారనమాట. ఒక్కొక్కరు ఇంకా బెల్ అయిపోయింది, ఇంకా అలా వస్తున్నారు. ఇదిగోండి మా పాప వస్తుందనమాట, వాళ్ళ ఫ్రెండ్ తను ఇద్దరు కలిసి వస్తున్నారు. అలాగను ఇంగ్లీష్ కాబట్టి టెన్షన్ లేదులేండి, ఇంగ్లీష్ బాగానే రాసేసింది. ఎలా రాసామంటే సూపర్ అని చెప్పింది అనమాట. ఆ హ్యాపీగా ఇంగ్లీష్ కోసం కాబట్టి ఇదిగో ఈ హ్యాపీనెస్ చూడడానికి అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే వెళ్ళామన్నమాట. 10th కదా, చిన్న టెన్షన్ అనమాట. ఎక్కువ బాగానే చదువుతుంది, టెన్షన్ అంటే ఏదో చిన్న ఫీల్ అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్కి చూడాలి. సైన్స్ అంటే టాప్ దీనికి చాలాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.